అనేక మంది నాయకులు, గొప్ప నాయకులు ఈరోజు విశ్రాంతి తీసుకుంటూ మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, లేదా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు. ఒడ్డే శోభన్ కంటే మంచి ఆరోగ్యంతో, ఆయన కంటే మంచి ఆర్థికమైన వసతులతో ఉన్న వాళ్ళు కూడా రాయలసీమ సమస్య గురించి పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందర నేను మాట్లాడుతున్నాను, 2002-3లో లేదా 2003-4లో చుక్క నీళ్లు ఇవ్వకుండా కిందికి తీసుకెళ్లిపోయి కృష్ణా డెల్టాలో నీళ్లు పండించుకున్నారని చెప్పి మా ఎన్ఎన్ నాగేంద్రనాథ్ గారు నాకు చెప్పేవాళ్ళు. ఆ రోజు నాకు తెలియదు విషయం. తర్వాత ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత చూస్తే ఆ 2 సంవత్సరాలు చుక్క నీళ్లు తాగడానికి నీళ్లు ఇవ్వకుండా రాయలసీమ నుండి కిందికి తీసుకుపోయి అక్కడ పంటలు పండించుకున్నారు. బ్రహ్మాండమైన పంటలు పండించుకుని సంతోషపడ్డారు రైతులు పంటలు పండించుకున్నారంటే. బట్ ఆ పంటలు పండించుకోవడానికి కారణం ఏంటంటే శోభరాజేష్ గారు ఈరోజు చెప్తున్నారు, మేమంతా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, మా పంటలంతా పోతున్నాయి, నీళ్లు కావాలంటే వదిలారు, ఎన్ఎన్ నాగేంద్ర గారి నాయకత్వంలో ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నాలు చేశామని. మంచిది, నేను వ్యతిరేకం చేయడంలా, మీ ప్రాంతం కోసం చేశాం. మరి మా ప్రాంతంలో పుట్టిన మంత్రులు, మాజీ మంత్రులు అందరూ ఉండి ఒక్కడు కూడా ఎందుకు నోరు తెరవలేకపోయారు, ఒక్క చుక్క నీళ్లు ఇవ్వలేకపోతారనేది ఈ రోజు ప్రశ్న. అంతేకాకుండా 2022-23లో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చట్టబద్ధంగా బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్లను, రాష్ట్ర చట్టం ఇచ్చిన ప్రకారం ఇచ్చిన నీటిని ట్రాన్స్ఫర్ చేస్తూ తెలంగాణకి ఇవ్వడానికి ఒక జీవో ఇస్తే ఒక్క మాజీ మంత్రులు కానీ అధికారంలోని వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా నోరు మాట్లాడడం లేదంటే రాయలసీమలో చైతన్యవంతమైన రాజకీయం ఉందా? అందుకోసమే ఆయన వయస్సులో ఇబ్బంది ఉన్నా, ఆరోగ్య ఇబ్బంది ఉన్నా, నడవలేకపోయినా మన విషయాలు మాట్లాడుతున్నానని తీసుకొచ్చాను. ఇది వారి సందేశాన్ని మనకు వినిపిస్తూనే రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకత్వం ఏదైతే ఉందో సిగ్గుతో తల వంచుకోవాలి, మేము ఎందుకు మాట్లాడలేకపోయామని చెప్పి ఒక సందేశం ఇవ్వడం కోసం ఒడ్డే శోభన్ గారు ఇక్కడికి పిలుచుకొచ్చాను. మరి అడిగారు, మీకు నాయకత్వం లేదా అని ఫెడరల్లో లేదండి అని చెప్పాము. ఈ రోజు అదే నాయకత్వం ఇంట్లో కూర్చున్నవాడు ఎవరైనా పార్టీ ఇచ్చి ఎంపీ టికెట్ ఇస్తామంటే పరిగెత్తుకొని పంచలు సర్దుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రాయలసీమలో జరిగే అన్యాయం గురించి మాట్లాడలేని రాజకీయ నాయకత్వం ఉన్నప్పుడు ఈ రాజకీయం మీద తిరుగుబాటు చేయడం కోసం మనం సంసిద్ధం కావడానికి బీజేపీ పెట్టాలి. ఈ రోజు ఇప్పుడు ఎన్ఎన్ నాగేంద్ర, ఒడ్డే శోభన్ గారు చెప్పారు, అదేవిధంగా అన్న ఉమ్మడి సహదేవరెడ్డి గారు చెప్పారు, మెడికల్ కాలేజీకి సంబంధించిన దాంట్లో మేము ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో నూనెపల్లి మార్కెట్ యార్డ్ ను మెడికల్ కాలేజీకి ఇవ్వండి అయ్యా, 20 ఎకరాలు సరిపోతుందంటే ఆ రోజున్న కలెక్టర్ గారు ఇది మార్కెట్ యార్డ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, దీన్ని ఇవ్వలేమని చెప్పి లెటర్ ఇచ్చారు. అదే ఆయన పోయిన తర్వాత వచ్చిన కలెక్టర్ గారు ఈ మార్కెట్ యార్డ్ లో ఏం లేదు కాబట్టి 2 ఎకరాలు తెలుగుదేశం పార్టీకి ఎకరా 1000 రూపాయలకు లీజుకి ఇస్తున్నామంటే ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. ప్రభుత్వాలు ఈ విధంగా పనిచేయడానికి కారణం ఏంటి? మనము వెళ్ళి ధర్నా చేయలేకపోయాం. ఈ రోజు రాజశేఖర చెప్పినట్టుగా మనమంతా నిర్ణయిస్తే ఒక 15 రోజుల్లో ఫరూక్ గారి ఇంటి ముందు ధర్నా చేయడానికి మనం సిద్ధంగా అయిపోయి, మీరు కలెక్టరేట్ తక్షణమే అక్కడ నుండి తీసివేయాలి, మార్కెట్ యార్డ్ లో మీరు ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కార్యాలయం పెట్టుకోవడానికి లేదని దానికి మీరంతా సంసిద్ధం అయితే చేతులు తిరిగిన 15 రోజుల కార్యక్రమం చేసి ఫరూక్ గారి ఇంటి ముట్టడి చేసే కార్యక్రమాలతో మొదలు పెడతాం. కలెక్టరేట్ తక్షణమే తీసేయాలి. మన పాటలు కూడా రాశాం, నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం అనే అండాన్ని రాసింది కేవలం దీన్ని దృష్టి పెట్టుకునే చేశాం. ఇది నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం కేవలం నంద్యాలకే కాదు, రాయలసీమ ప్రాంతానికే కాదు, ఆంధ్రప్రదేశ్ కే కాదు, భారతదేశానికంతా తలమానికమైన ఈ యూనివర్సిటీ, ఇదంతా కూడా ఇన్స్టిట్యూషన్. ఇక్కడ తయారైన విత్తనాలన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఇన్స్టిట్యూట్ ని నాశనం చేస్తుంటే మనం రైతాంగం చేతులుడికిపోయి కూర్చుందామా? 15 రోజుల్లో మంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్ధమవుతామా? మీరు సంకేతం ఇస్తే 15 రోజుల్లో ఈ కార్యక్రమం చేపడతాం. అదేవిధంగా ఆగస్టు 1వ తారీఖున మనకు పంట కాలువలు చేయకపోతే ప్రతి కలెక్టరేట్ దాడి చేసే కార్యక్రమం మీద మనందరం కూడా భోజనం చేసుకుంటున్నప్పుడు అంతా మీరు చెప్తే భోజనం అయిన తర్వాత సరే మాట్లాడుకొని ఆ కార్యక్రమం రూపొందించుకున్నామని తెలియజేసుకుంటూ